चुक चुक चलो నిన్న మనం బీహార్లో ఆగాం బ్రో. థ్యాంక్స్ భయ్యా. దీస్ ఆర్ జస్ట్ బీహార్ థింగ్స్. నిన్న మనం ఆగినప్పుడు వీడియోలో పెడతాను. లైక్ నిన్న నైట్ ఒక బ్రో వచ్చాడు, జిమ్కి వెళ్తా బండి చేసి రూమ్ ఎత్తుక్కోవడానికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. సో లిటరల్లీ ఎలా అంటే హోటల్ ఉండరు యూజువల్గా మాకు ఇక్కడ ఆగరు బ్రో. అంటే బీహార్ వెస్ట్ బెంగాల్ పక్కన ఉండడం వల్ల ఎవరు బీహార్లో ఆగడానికి ప్రిఫర్ చేయరు, వెస్ట్ బెంగాల్లోనే వెళ్తారు అంటున్నాడు. అలా ఇంటికి వచ్చావా లగేజ్ అదంతా ఏదంటే బయట ఉందన్నాను. వాడు రియాక్షన్ ఏంటి తెలుసా, వెంటనే బాబు నువ్వు బయట పెట్టక లగేజు, ఇక్కడ అసలు నువ్వు ఏం చెప్పలేవు, ఇక్కడ ఇదంతా తలనొప్పి, నువ్వు లగేజ్ అలా పెట్టంగానే ఇలా తీసుకుని వెళ్ళిపోతారు, నువ్వు చెప్పింది లగేజ్ లోపలికి ఫస్ట్ బైక్ కూడా లోపలికి తెచ్చుకో, బయట అసలు ఏది వదలొద్దు అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది బీహార్ అంటే ఎందుకు జనాలు ఎంతలా భయపడతారు అనేది. బట్ ఫుడ్ వాస్ అమేజింగ్. నేను నైట్ బయట తిన్నాను, చికెన్ కర్రీ, రైస్, మటన్ ఫ్రై అండ్ పేస్ట్రీ. ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది బీహార్లో మాత్రం. కొంచెం స్పైసీనెస్ తగులుతుంది నాకు, బీహార్లో మాత్రమే తగిలింది అది, ఇంకెక్కడ తగలలేదు. అందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి కోల్కతా వెళ్ళిపోవడం. వీలైనంత వరకు మధ్యాహ్నం 2కి అంటే 9 hours చూపిస్తుంది. సో ఇప్పుడు 6:30 సంథింగ్ అయింది. 9 hours అంటే 9.5 hours అంటే 4 అనుకో. బట్ వీలైనంత వరకు 2కి అలా వెళ్ళగలిగేలా వెళ్తే మంచిది, మనకే మంచిది. అప్పుడు ఒక్కరోజే ఉండొచ్చు కోల్కతాలో. నా ప్లాన్ అదే, ఒక్కరోజు ఉందాం అనేదే. 3:30కి వెళ్ళినా సరే, ఒకవేళ అంటే వీడిచ్చిన టైం ప్రకారం వెళ్ళినా సరే కొంచెం త్వరగా దీన్ని ఏమంటారు త్వరగా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోవచ్చు గుడికి. అండ్ గుడి పక్కనే మనం చూడాలనుకున్న హౌరా బ్రిడ్జ్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో మన రూమ్ కూడా గుడికి దగ్గర, గుడికి పక్కనే వస్తుంది. లిటరల్లీ గుడి నుండి ఒక 300 meters అనుకో రూమ్ అయిపోద్ది. సో బెటర్గా కూడా ఉంటుంది. లెట్స్ గో. బెంగాల్లో ఇవేంటో భలే ఉన్నాయి బ్రో. అది ఆటోని అర్థం అవ్వట్లేదు, చిన్న ట్రక్ అర్థం అవ్వట్లేదు. గుజరాత్లో టోటో చూసాం కదా మనం, బుల్లెట్తో చేసింది.
సేమ్ సౌండ్ వస్తుంది కానీ బుల్లెట్ కాదు, 4 వీలర్ ఇది. అవి 3 వీలర్స్, మరి పేరే తెలియట్లేదు. ఫుల్ వర్షం పడింది బ్రో ఇక్కడైతే. ఆగిపోయింది ప్రస్తుతానికి, మరి ముందు ఎలా ఉందో తెలియదు మనకు పొజిషన్. బట్ రైన్ మాత్రం హెవీగానే పడింది నిన్న నైట్. ఎక్కడ అసలు రోడ్డు మీద చిన్న ప్యాచ్ అనేది లేకుండా పడిందంటే హెవీగా పడినట్టే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ రోడ్లు ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే అసలు వరస్ట్. రోడ్ని కట్ చేస్తారు మెయింటెనెన్స్ వర్క్ కోసం, అంటే 2 లేయర్స్ ఆఫ్ తార్ తీసేసి ఓన్లీ బేస్ లేయర్ ఆఫ్ తార్ ఇస్తారు. ఆ బేస్ లేయర్ ఆఫ్ తార్ ఉన్నప్పుడు వెహికల్స్ని పంపించకూడదు యూజువల్గా, చాలా డేంజర్ అది. 4 వీలర్స్కి ఓకే, కానీ 2 వీలర్స్ అయితే అసలు పక్కా స్కిడ్ అయిపోతాయి. లిటరల్లీ నా ముందులో హీరో హోండా స్ప్లెండర్ ఆయన వెళ్తున్నాడు, ఆయన వెళ్తా ఇలా హ్యాండిల్ గట్టిగా పట్టుకొని బిగపట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే బండి స్లిప్ అయిపోతుంది రోడ్డు మీద నుంచి. మన బండి సేమ్ అంతే పొజిషన్. అలా స్ట్రెచ్ 5 కిలోమీటర్లు ఉంది, ఎంత లేదనుకున్నా. ఎన్ని రోజులైందో కట్ చేసి మెయింటెనెన్స్ కోసం, ఏం చేయలే. వర్షం పడేలా ఉంది భయ్య, కంప్లీట్ క్లౌడ్ ఉంది పైన. మనం ఎలాగో ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే మన ఫ్యూయల్ స్టాప్ కూడా వచ్చేది. లైక్ నిన్న ఫ్యూయల్ స్టాప్ నుంచి ఇప్పుడు ఫ్యూయల్ స్టాప్కి 150 కిలోమీటర్స్ అవుద్ది. పెట్రోల్ పట్టించేసి నుంచి ఇటు దీన్ని ఏమంటారు, కోల్కతా. ఇంకా నెక్స్ట్ పెట్రోల్ పంప్ వస్తే ఇంకా అక్కడే పెట్రోల్ పట్టేయడం. ఏంటంటే పెట్రోల్ పంప్లో ఉన్నప్పుడే వర్షం స్టార్ట్ అయింది, బ్రేక్ టైంలోనే. ఒకేసారి రైన్ కోట్ వేసుకొని స్టార్ట్ అయిపోవచ్చు. మధ్యలో అసలు ఒక చోట వర్షం పడింది బ్రో, గ్యాప్ ఇవ్వలేదు, సడన్గా స్టార్ట్ అయిపోయింది. పక్కనే చెట్టు ఉంది, ఆపుకొని రైన్ కోట్ వేసుకున్నాను, కెమెరా తీసి లోపల వేసాను. గ్యాప్ ఇవ్వలేదు చాలా దూరం, ఒక 15-20 కిలోమీటర్లు. ఆ తర్వాత మళ్ళీ ఆగిపోయింది. రెయిన్ కోట్ ఒక 10 కిలోమీటర్లు వెళ్తే ఇద్దాంలే అనుకున్నా, 5 కిలోమీటర్స్కి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అలా 4-5 సార్లు, ఎంత లేదనుకున్నా ఒక 60-70 కిలోమీటర్లు అలానే అయి ఉంటుంది. ఇంక ఇప్పుడు వెల్డింగ్ చేయించుకోవడానికి ఆగినప్పుడు సెంటర్ స్టాండ్ చాసీ దగ్గర లైట్గా అప్పుడు తీసాను రెయిన్ కోట్. వర్షం కూడా ఎలా ఉన్నప్పుడు ఫుల్గా మొత్తం మబ్బు పట్టేస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అని నేను అనుకుంటున్నాను, చూద్దాం. మనం లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ నుంచి ఇప్పటికైతే 150 వచ్చాం, కానీ నేనేమనుకున్నా అంటే ఇంకో 50 వెళ్దాం, 200కి ఫ్యూయల్ స్టాప్ అయ్యి ఫ్యూయల్ పట్టించి లంచ్ చేసేసి ఆ తర్వాత మనకు ఇంకో 150-180 కిలోమీటర్స్ ఉంటుంది కోల్కతా. డైరెక్ట్ ఇంకా కోల్కతా వెళ్ళిపోదామని ఇంకొకేసారి ఇప్పుడు 200 కొట్టేస్తున్నాను. చూద్దాం ఎన్నింటికి వెళ్తాం ఏంటి అనేది. వర్షం పడితే మాత్రం కెమెరా తీసి లోపల వేసేస్తాను. కోల్కతా దగ్గరకు వచ్చాం బ్రో, ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఒక 1 అవర్ 20 మినిట్స్ అలా పట్టుద్ది. రోడ్ అంతా బాగానే ఉంది, కానీ హైవే మీద సిగ్నల్స్ పెట్టారు. సోదిలా ఉంది. ఏదన్నా ఒక సిగ్నల్ దగ్గర ఆగితే కనీసం 5 నిమిషాలు పోతుంది. మన దరిద్రం గురించి మనకు తెలిసిందే, ఎందుకంటే మనం వచ్చాకే సిగ్నల్ పడుద్ది. ప్రతిసారి అదే అవుతుంది, కనీసం 5 నిమిషాలు సిగ్నల్ దగ్గర పోతుంది. ఏం చేయలేం. వీలైనంత వరకు ఇంక ఈరోజు సాయంత్రానికే దర్శనానికి వెళ్ళిపోయి, అంటే పొద్దున అనుకున్నాం కదా
రేపు మార్నింగ్ వెళ్దామని. లేదు, ఈరోజు సాయంత్రం వీలైతే దర్శనానికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ పూరి స్టార్ట్ అయిపోవాలి. అదే బెటర్ ఆప్షన్గా అనిపించింది నాకు. సో వీ విల్ ఫాలో దట్ ఓన్లీ. చూడు బ్రో, ఇక్కడంతా వర్షం పడింది. ఇందాక మనం వచ్చిన రోడ్లో వర్షం లేదు. కొద్దిగా పడి ఆగిపోయి ఉంటేనే సుఖం మనకి. పడి కంటిన్యూస్గా పడుతూ ఉందనుకో, అది పెద్ద తలనొప్పి. వెనకాల రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది చూడు, అక్కడికి వెళ్ళి చైన్ టైట్ చేయించుకున్నాం. కొంచెం లూజ్ అయింది చైన్, అందుకు. నాకెందుకో మన బండిది చైన్ పోయింది అనిపిస్తుంది ఒక సర్టైన్ పాయింట్ దగ్గర. ఎందుకంటే చైన్స్ పాకెట్ మొత్తం చెక్ చేశాను, బాగుంది. బ్యాక్ చైన్స్ పాకెట్ బాగుందంటే ఫ్రంట్ చైన్స్ పాకెట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే యూజువల్గా పోతే బ్యాక్ చైన్స్ పాకెటే పోద్ది, ఫ్రంట్ది పోదు. ఈ టక్ 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 అని సౌండ్ వస్తుంది చూడు, ఇప్పుడు కూడా వస్తుంటుంది నీకు రికార్డింగ్లో. ఇది ఓన్లీ లాక్ పోతే వచ్చే సౌండ్. కానీ నేను లాక్ కూడా చెక్ చేశాను, లాక్ కూడా బాగుంది. లాక్ కూడా బాగుండి సౌండ్ వస్తుంది అంటే కొంచెం అటుకి ఇటుకి, లైక్ లాక్కి ముందొచ్చే క్లిప్ ఉంటుంది కదా, అది పోతేనే ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు సో రేపు ఇప్పుడు కోల్కతా వెళ్ళంగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లు అన్నిటికి కాల్ చేసి 500 క్లాసిక్ చైన్ ఉందా అని కనుక్కోవాలి. చైన్ ఉంది అన్నాడు అనుకో, రేపు మార్నింగ్ మార్పిచ్చేసుకుంటాను. నాకు అదే సుఖమైన ఆప్షన్. ఎందుకంటే ఇలా టక్ 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 అనుకుంటా ఎక్కువ దూరాలు వెళ్ళలేము. అంటే వెళ్ళొచ్చు, నీకు ఆ చైన్ ఏం తెగదు. ఎందుకంటే పోతే ఎప్పుడైనా లాకే తెగిపోద్ది. చైన్ బ్రేక్ అవ్వాలి అంటే నువ్వు బాగా టైట్ చేయాలి. మొన్న చైన్ పర్ఫెక్ట్ టైట్గా ఉంది. పర్ఫెక్ట్ టైట్ ఇన్ ద సెన్స్ ఎంత ఉండాలో దానికంటే ఒక పాయింట్ తక్కువే ఉంది. సో చైన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ ఆ లాక్ వల్ల ఏంటంటే ఈ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వల్ల చైన్స్ పాకెట్ దెంగే ఛాన్స్ ఉంది ఆ లాక్ వల్ల. సో రేపు ఓన్లీ చైన్ దొరుకుద్దేమో చూసి ఓన్లీ చైన్ మార్పించుకోవాలి. బ్రో అసలు ఎక్సలెంట్గా ఉంది బ్రో ఈ రోడ్డు. సీనరీ చూడు, ఇటు సైడ్ చూడు సన్ను, ఇటు సైడ్ ఏదో రివర్ ఉంది, కాకపోతే రివర్ మాత్రం కనిపించట్లేదు. మొత్తం ఈ చెట్లతోటి కవర్ అయిపోయింది. ఎక్కడో అక్కడక్కడ జస్ట్ ఊరికే వదిలేసినట్టున్నాయి చెట్లు. బట్ ఎక్సలెంట్గా ఉంది రోడ్డు, సీనరీ రెండు. దగ్గరికి అయితే వచ్చాం బ్రో. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఈ రేకుల షెడ్ వేసి, దిస్ ఈజ్ కోల్కతా డంప్ యార్డ్. దీనికి ఇది కూడా ఉంది, ఏషియాస్ 3rd లార్జెస్ట్ అన్న సంథింగ్. ఇదిగో సంథింగ్ ఉంది దీనికి, నాకు అది పేరు గుర్తు రావట్లేదు, అంటే ర్యాంక్ గుర్తు రావట్లేదు. బట్ ఏదో ఉంది, ఏషియాస్ 3rd అన్న 7th అన్న సంథింగ్ ఏదో ఉంది కోల్కతా దానికి. ఇంకో 5-6 మినిట్స్ వెళ్ళిపోతాం రూమ్ దగ్గరికి. చుక్ ఇప్పుడు ఫస్ట్ షోరూమ్కి వెళ్ళాలి చైన్ మార్పించుకోవడానికి. దగ్గరలో ఒక షోరూమ్ 8:30కి ఓపెన్ చేస్తారని చెప్పి చూపిస్తుంది. దానికి వెళ్ళిపోయి చైన్ మార్పించుకొని రిటర్న్ వద్దాం. షోరూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం భయ్యా. వాడు మరి ఎంతసేపు చేస్తాడో తెలీదు. నాకు తెలిసి ఈరోజు కూడా కోల్కతాలోనే ఉంటాం. ఎందుకంటే పైస్ హోటల్ చెక్ చేశాను, అది దీన్ని ఏమంటారు, ఓపెనింగ్ 12:30కి ఉంది.
సో ఇంకో ఆప్షన్ లేదు మనకి, కోల్కతాలోనే ఉంటాం ఈరోజు కూడా. కోల్కతా నుంచి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి హౌరా బ్రిడ్జ్ అటు సైడ్ చూద్దాం. ఇప్పుడు మాత్రం పైస్ ఫోర్ట్లోకి వెళ్తాం. ఈ చైన్ వర్క్ అయిన తర్వాత అయిపోయింది భయ్యా. చైన్స్ పాకెట్ ఇది 500 క్లాసిక్ ఓన్లీ చైన్ దొరకదంట, కంప్లీట్ చైన్స్ పాకెట్తో పాటే వచ్చుద్దంట. సో చైన్స్ పాకెట్, చైన్ అండ్ సింగారం బుష్ పోయిందని చెప్పాను కదా లాస్ట్ టైం సిలిగురి దగ్గర చేయించుకునేటప్పుడు. అక్కడ మనకి బుష్ దొరకలేదు. లైక్ సింగారం బుష్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. మళ్ళీ సస్పెన్షన్కి సంబంధించింది ఒకటి, డైరెక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేది ఒకటి. సో సస్పెన్షన్ది పోయింది, అది దొరకలేదు మనకు లాస్ట్ టైం పార్ట్. వీళ్ళ దగ్గర దొరికింది అండ్ సర్వీస్ చాలా బాగా చేశారు. నాకున్న ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వీళ్ళు కస్టమర్స్ బైక్ సర్వీస్ దగ్గర నిల్చోవడానికి ఒప్పుకోవట్లేదు. అంటే యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ దాంట్లో ఉంది, లైక్ కస్టమర్ నిల్చోకూడదు బైక్ సర్వీస్ బే దగ్గర, కస్టమర్ లాంజ్లోనే వెయిట్ చేయాలి అని. బట్ చాలా వాటిలో ఏంటంటే నువ్వు వెళ్ళి మేనేజర్ని అడిగి నించోవచ్చు, లైక్ నీకు పక్కన నించోవచ్చు. బట్ ఇక్కడ మేనేజర్ని అడిగినా సరే లేదు సార్ మమ్మల్ని దెంగుతాడు సార్ ఓనర్ అన్నట్టు అన్నాడు. బట్ సర్వీస్ చాలా బాగా చేశారు. అండ్ నేను సింగారం బుష్ ఇష్యూ అసలు చెప్పలేదు, నేను బండి ఓపెన్ చేసాక చెప్దాంలే, చైన్ ఓపెన్ చేసాక చెప్దాము, ఎందుకంటే అప్పుడు వాళ్ళు చూస్తేనే కరెక్ట్గా కనిపించదు వాళ్ళకైనా. చెప్దాం అనుకున్నాను, ఆన్నే వచ్చి పిలిచి చెప్పాడు ఇలా సింగారం బుష్ ఇష్యూ ఉందని. అండ్ ఆల్సో వన్ థింగ్ లైక్ ప్రొఫెషనల్గా ఉన్నారు, చాలా బాగా చేశారు. అండ్ మోర్ ఓవర్ 500 క్లాసిక్ నాకంటే నేను మార్నింగ్ 8:30కి వెళ్ళి కూర్చున్నాను సర్వీస్ సెంటర్ దగ్గర. 8:30కి వెళ్ళి నేను కూర్చుంటే ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళకి కూడా చేస్తున్నాడు. నేను 9:40, 10 ఆ టైంకి వెళ్ళి అన్న ఏంటన్నా లేట్గా వచ్చిన వాళ్ళకి కూడా చేస్తున్నా అంటే, తమ్ముడు ఇక్కడ వచ్చి ఉన్నోళ్ళందరూ చిన్నోళ్ళు ఇన్ ద సెన్స్ ఇప్పుడిప్పుడే మాకు జాయిన్ అయ్యి చేస్తున్న వాళ్ళు, ఒక మహా అయితే ఒక 1 year 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నీదేమో 500 క్లాసిక్, దానికి తోడు ఓల్డ్ వర్షన్, మెకానికల్ పార్ట్స్ మొత్తం నేను వీళ్ళకి ఇచ్చాను అనుకో, వీళ్ళు చేస్తారు చైన్స్ పాకెట్ ఇదే కాబట్టి, కాకపోతే వీళ్ళకి సరిగ్గా చేయడం రాదు మెకానికల్ మిషన్ మీద. సో నేను అందుకని ఆగుతున్నాను. మా మెయిన్ మెకానిక్ ఒక 10:30కి అలా వస్తాడు, రాగానే చేయిస్తాను, చాలా బాగా చేస్తాడు, నీకు ఎక్కువ టైం పట్టదు, ఒక 1 hour 1.5 hourలో ఫిక్స్ చేసి ఇచ్చేస్తాడు అన్నాడు. సో వెయిట్ చేసాము, 10:45 సంథింగ్ వచ్చాడు మెయిన్ మెకానిక్. అండ్ ఎంతసేపు పట్టింది, 10:45, 11:20కి ఎంతకో స్టార్ట్ చేశాడు రిపేరింగ్ ప్రాపర్గా. 12:55 అయింది, ఒక 1 hour అంతే మొత్తం చేసేసాడు. అండ్ ఇప్పుడు మనం ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. నేను అక్కడ మనకి షోరూంలో ఒకటి దొరికాడు, ఆయన జాబ్ చేసేది హైదరాబాద్ అంట. సో అడిగాను, మంచి ప్లేస్ నాకు కొంచెం కోల్కతా స్టైల్లో దొరికేది చెప్పు భయ్యా అని చెప్పాడు. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి లంచ్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా దీన్ని ఏమంటారు ఇంకా రూమ్కి వెళ్ళి 4:30కి టెంపుల్కి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 4:30 కొంచెం సన్సెట్ టైము, తెలంగాణ దర్శనం చేసుకొని అప్పుడు చిల్ అవ్వచ్చు ఆ పక్కన. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయినా వెళ్ళలేం, మహా అయితే ఇప్పుడు స్నానం చేసి
దర్శనానికి వెళ్ళిన కొద్దిగా దూరం అంతే. ఒడి అమ్మ मैं भी देखा नहीं भैया రైల్వే గేట్ है. ఫుడ్ పర్లేదు బ్రో, యావరేజ్ అని చెప్పాను కానీ అబౌవ్ యావరేజ్. నేను ఫోటో పెడతాను, లైక్ థాలీ తీసుకున్నాను, కంప్లీట్ కోల్కతా స్టైల్ థాలీ అన్నాడు. కాకపోతే వాడు పెట్టిన ప్రైసింగ్కి వాడిచ్చిన క్వాంటిటీకి క్వాలిటీకి సంబంధం లేదు. 1200 బిల్ వేసాడు ఒక్కడికి, నాకు ఒక్కడికి. అయినా క్వాలిటీ కొంచెం తక్కువే ఉంది, క్వాంటిటీ అయితే బొక్కలా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళి ఒక 1 అవర్ 1.5 అవర్ ఆగి అప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి చిల్ అవుదాం. బెంగాలీ హౌస్ ఆర్కిటెక్చర్ మాత్రం భలే ఉంది బ్రో. ఒక స్క్వేర్ షేప్లో ఉంది. వాటర్ ట్యాంక్ ఇది ఎప్పుడు కట్టిందో. అన్నీ ఇళ్ళన్నీ అలానే ఉన్నాయి స్క్వేర్ షేప్లో. చాలా వరకు ఇప్పుడు ఎండ ఉందా, అట్ ద సేమ్ టైం వాన పడుతుంది. ఇదే బ్రో మనది రూమ్. ఇక్కడ రాస్తుంది కదా డెబోలీ గెస్ట్ హౌస్ ఫోయో అని. అదే పార్కింగ్ వెనక పక్క ఇచ్చాడు, పార్క్ చేసి రూమ్కి వెళ్ళాం. ఇప్పుడు ఇదే బ్రో కాళికాయ టెంపుల్. మా రూమ్ నుంచి జస్ట్ 200 మీటర్స్. రాగానే బయట ఫోను కెమెరా గోప్రో 2 పెట్టేసి లోపలికి వెళ్ళాం. ఇప్పుడు బయటకు వచ్చి షూట్ చేస్తున్నాం. లోపలికి స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. 15-20 నిమిషాలు తీసుకొని ఉంటుంది దర్శనానికి అంతే. నిన్న వచ్చినా అంత టైం అయ్యేది. ఇప్పుడు ఇటు నుంచి ఓవరా బ్రిడ్జ్ సైడ్ వెళ్ళాలి. ఇదో ఈ గోడం కూడా అయ్యే కౌంటర్లో ఫోన్లో పెట్టడానికి రెడ్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ మన రూమ్ పక్కనే. ఇప్పుడు ఇక్కడ నుంచి హౌరా బ్రిడ్జ్ సైడ్ వెళ్దాం. ఇదే బ్రో ద ఫేమస్ హౌరా బ్రిడ్జ్. రేపు దాని మీద నుంచి వెళ్తాం మనం ఒరిస్సా సైడ్. పక్కనే ఉంది కాబట్టి తొందరగా ఇల్లు ఎక్కేస్తాం. నాకు దీని హిస్టరీ కరెక్ట్గా గుర్తులేదు కానీ బట్ మోర్ దాన్ 100 ఇయర్స్ అయింది బ్రిడ్జ్ కట్టే. 2024 కనుకుంటా మోర్ దాన్ 100 ఇయర్స్ అయింది. దసరా టైంలో ఎక్సలెంట్గా ఉంటుంది బ్రిడ్జెస్లో. ఇప్పుడు కూడా చూడడానికి సూపర్గా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కొద్దిగా అటు ఇటు తిరిగేసి వాకింగ్ చేసి రూమ్కి వెళ్ళిపోవడమే. హుగ్లీ రివర్కి కూడా హారత అవుతారు నాకు ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది బ్రో. చెక్ చెక్
ఇప్పుడు మన రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. రూమ్ నుండి కోనార్క్కి నిన్న సాయంత్రం చూస్తే 10 hours చూపించింది, ఇప్పుడేమో 12 hours 30 minutes చూపిస్తుంది. మనం స్టార్ట్ అయింది 6:30కి. సో గూగుల్ మ్యాప్స్ ప్రకారం 6:54కి రీచ్ అవుతాం. లెట్స్ ట్రై. హైవే బాగుంటుందని చెప్పారు నిన్న షోరూంలో. హైవే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నాడు. హైవే బాగుంటే కొద్దిగా లాగొచ్చు, లేదు రోడ్డు బొక్కలా ఉంటే ఏం చేయలేం. ఎందుకంటే 12 hours అనేది యూజువల్గా 600 kilometers రోడ్ అయితే అవుద్ది. 500 kilometersకి 10 hours చాలు. అందుకు ఇప్పుడు హౌరా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం. ఆ బ్రిడ్జ్ ఎక్కినప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు మెల్లిగా వెళ్ళిపోవడం. ఇది రైల్వే బ్రిడ్జ్ బ్రో. ఇది ఓల్డ్ బ్రిడ్జ్. బాగా మనకి రాజమండ్రిలో వచ్చింది చూడు, ఆ బ్రిడ్జ్ టైప్లో. వాడెందుకు హార్న్ కొట్టి తెగించుకుంటాడు. ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తే పక్క వెళ్తాం కదా, వీడు హార్న్ కొట్టంగానే ఎలా వెళ్తారు ఎవరైనా. కోల్కత్తా అయితే దాటేసాం భయ్యా సిటీని. ఇప్పుడు హైవే ఎక్కేసాం. ఇదైతే బాగానే ఉంది, మరి ముందుకు వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు మనకు కూడా. అండ్ పెట్రోల్ పట్టించాలి ఎక్కడో ఒక చోట, ఎందుకంటే నిన్నటి నుంచి ఇప్పటికీ 217 kilometers తిరిగాం. అంటే నిన్న పట్టించినప్పటి నుంచి ఇప్పటికి. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఎంత లేదనుకున్నా ఇంకో 150 kilometers ఉంటుంది. బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట పట్టించేసుకోవడం అనేది సుఖమైన ఆప్షన్, రిస్క్ ఉండని ఆప్షన్ అది. సో డూ దట్. ఒక 30 kilometers వెళ్ళాక లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలి బ్రో. ఈ రోడ్డు అంటే 3-way ఉంది, అది 2-way ఉందో 1-way ఉందో కూడా తెలీదు. ఏం చేయలేం. ఆ రోడ్డు కొద్దిగా పెద్దగా ఉంటే బాగుండు, పెద్దగా లేకపోతే సచ్చినట్టు అదే రోడ్లో వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ మరీ బొక్కలా పనిచేస్తుంది ఇక్కడ. లిటరల్లీ హైవే మీద స్ట్రైట్కి వెళ్ళే రోడ్డు ఉంది. అంటే మ్యాప్ ఆల్గారిథం ఏంటి, ఎక్కడ నీకు డిస్టెన్స్ తగ్గుద్ది అనుకుంటే అటు నుంచి వెళ్ళాలనేది ఆల్గారిథం. లేదంటే ఆప్షన్ కింద చూపించాలి టైం చెక్ చేసుకొని. లైక్ ఒక రూట్ చూపించింది ఒక 15 kilometers ముందు, ఆ లెఫ్ట్లో వెళ్ళి ఒక 40 kilometers అలానే అదే లెఫ్ట్లో వెళ్ళి స్ట్రైట్గా అటునుంచి వెళ్ళి ఆ లెఫ్ట్ మనం 30 kilometers వెళ్ళక లెఫ్ట్ తిరుగుతా అన్నాను కదా, ఆ హైవేలో ఎక్కాలని చూపించింది. సరే టైం చెక్ చేశాను, 1.5 hours చూపించింది. 40 kilometers 1.5 hours. సో ఇట్స్ లైక్ మొడ్డలో రోడ్డు, లిటరల్లీ ఎర్రిపుకు రోడ్డు. అది 35 kilometers గంటన్నర అంటే లిటరల్లీ ఎర్రిపుకు రోడ్డే అది. నేను హైవే మీద చెక్ చేశాను, 35 kilometers అనేది హైవే మీద నుంచి వెళ్తే 45 kilometers అవుతుంది. కానీ 35 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఏది బెటర్? ఇది బెటర్ కదా. ఈ అమ్మ గుద్దలు మొత్తం తిరుక్కొని ఊరంతా తిరుక్కొని వెళ్ళాలని చూపిస్తుంది ఇది. ఏం చేస్తాం, ఏం చేయలేం. గూగుల్ మ్యాప్స్ని మనం తిట్టలేం. కొన్నిసార్లు అంతే, మన టైం బ్యాడ్ అనుకోవాలి. పొరపాటున నటించా డైరెక్ట్గా వెళ్ళింటే మాత్రం ఎర్రిపుకు అయింది. నేను
ఒక 2 నిమిషాలు ఆగి చెక్ చేసుకున్నా కాబట్టి సరిపోయింది, అంటే పక్క ఎరుపుకైంది నేను. ఓకే బ్రో, ఫ్రమ్ 3-way ఇట్ కన్వర్టెడ్ ఇంటూ 2-way. ఈ రోడ్డు ఉంటుందా లేదా ఇంకా చిన్నగా అవుద్దా అనేది తెలియదు, ఇంకా చూద్దాం. ఈ లెఫ్ట్ సైడ్లో లారీలు ఉన్నాయి కదా బ్రో, కంప్లీట్గా లాస్ట్ 5 కిలోమీటర్స్ నుంచి ఇలానే ఉన్నాయి. అన్నీ ఇదే, ఏదో మైనింగ్ మెటీరియల్ తీసుకొని వెళ్తున్నాయి. ఐరన్ ఓర్ అనుకుంటా మరి, ఎందుకంటే మొత్తం ఎర్రగా ఉంది. అసలు ఫుల్ అటు ఇటు అన్ని పక్కల పార్క్ చేస్తున్నారు. అన్నిటికీ కవర్లు కప్పి నీట్గా. చూద్దాం అసలు ఈ లారీలు ఎక్కడ దాకా ఉన్నాయని. ఇక్కడి నుంచేమో 2 సైడ్లు ఉన్నాయి, లెఫ్ట్ రైట్. ఈ లోపలికి వెళ్తున్నాయి. మరి అదేం ఫ్యాక్టరీ నమ్మనకు తెలియదు. బయట కూడా బోర్డు లేదు, అట్లీస్ట్ బోర్డు చూసి అనుకుందాం అనడానికి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా బ్రో ఈ రోడ్డు, దీన్ని ఎయిర్ స్ట్రిప్ అంటారు. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది. ఒకవేళ ఫ్లైట్స్ ఏమన్నా ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో కానీ, లేదు ఇప్పుడు ఏదన్నా డిజాస్టర్స్ జరిగినప్పుడు కానీ దిగడానికి, ఇప్పుడు అక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్లు లేవనుకో, ఇప్పుడు ఇక్కడ నుంచి 400-500 కిలోమీటర్లు వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి అనుకో, అప్పుడు వెళ్ళి అక్కడి నుంచి సప్లైస్ తేవడం అనేది కష్టం కదా. సో ఇలాంటి ఎయిర్ షిప్స్ కట్టింది చాలా చోట్ల. ఆంధ్రాలో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, ప్రతి స్టేట్లో ఉన్నాయి. అది కూడా ఎలాంటి ప్లేస్లో కట్టిందంటే ఎయిర్పోర్ట్స్ దగ్గరలో లేని ప్లేసెస్లోనే కట్టింది. సో వీటి మీద ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయి, ఏం కావాలా ఇక్కడ డిప్లాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేలా కట్టింది. బట్ ఇక్కడ సక్సెస్ అయిందో లేదో నాకు తెలీదు. ఆంధ్రాలో ఒంగోలు దగ్గర అనుకుంటా, సింగరాకొండ అనే ప్లేస్లో అక్కడ సక్సెస్ అవ్వలేదు. రోడ్డు క్వాలిటీ బాగాలేదు. ఏది మన వెహికల్స్ వెళ్తుంటేనే రోడ్డు ఇలా బెండ్ అయిపోయింది అని చెప్పి ఆ ఎయిర్ స్ట్రిప్ని క్యాన్సిల్ చేశారు. ఇంకొన్ని చోట్ల సక్సెస్ అయింది ఆంధ్రాలో. లైక్ ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్ళే దగ్గర సింగరాకొండ వచ్చుద్ది, ఒంగోలు నుంచి గుంటూరు వెళ్ళే దగ్గర మధ్యలో మద్దిపాడు అని వచ్చుద్ది, అక్కడ సక్సెస్ అయింది. ప్లస్ అనంతపూర్లో సక్సెస్ అయింది. కర్నూలు టు హైదరాబాద్ రూట్లో ఒకటి ఉంది, అది సక్సెస్ అయింది. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే దగ్గర, వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళే దగ్గర ఒకటి ఉంది, అది సక్సెస్ అయింది. చాలా చోట్ల సక్సెస్ అయింది. నాకు తెలిసి ఒంగోలు ఒక్కటే, సింగరాకొండ ఒక్కటే ఫెయిల్ అయింది. బట్ మంచిది ఇది. కొంచెం ఫారిన్లో కూడా లేదు, ఇంకా చాలా కంట్రీస్లో లేదు, కొన్ని కంట్రీస్లోనే ఉంది. వర్షం పడేలా ఉంది బ్రో, చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి. వర్షం పడితే మాత్రం కెమెరా తీసి లోపల వేస్తాను, అండ్ ఆల్సో రెయిన్ కోట్ వేసేసుకుంటాను.